ఏంటనంటే దేవుడు ఫైనల్గా ఏం జరుగుతుందో చెప్తాడు, మధ్యలో ఏం జరుగుతుందో చెప్పడు. అర్థమవుతున్నదా? వివరిస్తాను. యేసేపుకు యాకోబు కుమారుడైన యేసేపుకు దేవుడు కలలు ఇచ్చాడు. ఏంటండి ఆ కలలు? ఎప్పుడు నేను పంచుకునేదే ఏంటి ఆ కలలు? అయ్యా, అన్ని గడ్డి మోపులు కూడా నీకు సాగిలపడతాయి, ఆకాశంలో నక్షత్రాలన్నీ కూడా నువ్వు ఇలాగుంటావు అని చెప్పి కల ఇచ్చాడు. హల్లెలూయా, ప్రభువా స్తోత్రం, హల్లెలూయా, వందనాలు, దర్శనాలు వచ్చాయి. ఆమేన్. దేవుడు వాగ్దానం మాట్లాడాడు. హల్లెలూయా. మాట రాగానే ఏమైపోతుంది? మనము వెంటనే దేవునికి స్తోత్రం, హల్లెలూయా, పెద్దగా దేవుని నామాన్ని గణపరుస్తాం. హల్లెలూయా. వెంటనే యేసేపు, అలాగైతే నువ్వు ఆ గుంతలో పడాలి. ఆ గుంతలోకి మీ అన్నోళ్ళు వేస్తారు. ఆ తర్వాత నిన్ను అక్కడ ఎవరో పోతూ ఉంటే వాళ్ళకి అమ్మేస్తారు. అమ్మేసినటువంటి తర్వాత నిన్ను వాళ్ళు బజార్లో పెడితే, గడ్డి మోపులు కల జ్ఞాపకం చేసుకో, గడ్డి మోపు ఎట్లా రోడ్లో అమ్మేస్తారో నిల్చోబెట్టి అట్లా నిన్ను అమ్మేస్తారు. హల్లెలూయా. నిన్ను అమ్మబడతావు. ఆ తర్వాత పోతీఫర్ ఆయన దగ్గరికి పోతావు. ఆడ మళ్ళీ ఏమన్నా హ్యాపీగా ఉంటుందా అనుకుంటే వాళ్ళ భార్య నీ మీద కన్నేస్తుంది. నువ్వు అమానాల పాలవుతావు, అపనిందల పాలవుతావు, వెన్నుపోటు పొడవబడతావు. ఆ తర్వాత ఏమీ అనలేక పోతీఫర్ తీసుకొని వెళ్ళి నిన్ను జైల్లోకి వేస్తాడు. ఎక్కడి నుంచి? గుంతలో నుంచి ఇంట్లోకి, ఇంట్లో నుంచి మళ్ళీ చెరసాలలోకి. ఆ చెరసాలలో ఓకే, ఇద్దరు వస్తారు, ఇద్దరు కూడా నీకు హ్యాండ్ ఇస్తారు. ఒకడు ఆడే చనిపోతాడు, ఇంకొకడు నీకు హ్యాండ్ ఇస్తాడు. ఆ తర్వాత ఒకానొక రోజున రాజుకు నేను కల ఇస్తాను. ఆ రాజు వచ్చి నిన్ను పిలిచకపోతాడు. హల్లెలూయా. నీకు తర్వాత ఇస్తాను అని అంటే యేసేపు ఏం చేసేవాడండి? తండ్రి, ప్రభువా వందనాలయ్యా, వద్దు ప్రభువా, ఈ ప్రణాళికే వద్దు ప్రభువా, ఈ ప్లానే వద్దు ప్రభువా, ఇన్ని అవమానాలు వద్దు ప్రభువా, మా నాన్నకు నేను తోడుగా ఉంటే చాలు నాయన. ఇంకొకరిని కావాలంటే ఎన్నుకో ప్రభువా, మోసేలాగా. ఏంటి? ఇంకొకరిని కావాలంటే నేనెందుకు పోవాలా? మోసే కూడా అదే కదా. ఆ పర్వతం మీద రెండోసారి వచ్చి కూర్చున్నప్పుడు దేవుని దగ్గర నా మానాన ఏదో నేను గొర్రెలు కాచుకుంటుంటే నువ్వే నన్ను పంపించావు, నువ్వే తోడుగా ఉన్నావు. ఇప్పుడు ఈ కొండ మీదకే మళ్ళీ వచ్చి వీటికి పిలుచుకొని వచ్చిన తర్వాత వెళ్ళిపో అని అంటే నేనెక్కడికి పోయేది? హల్లెలూయా. గాడ్ నెవర్ టెల్ ద ప్లాన్. ఇక నీకు ప్లాన్ చెప్తే నీకు విశ్వాసంతో పని ఏముంది? ఆలోచిస్తున్నారండి? అర్థమవుతున్నదా? ప్లాన్ ముందుగానే నీకు చెప్పేస్తే అర్థమవుతున్నదా? నీకు విశ్వాసంతో అవసరమేముంది? ఇంకా నువ్వు దేవునికి ప్రార్థన ఏం చేస్తావు? దేవునితో గడపడానికి ఏం అవసరం ఉంది ఇంకా నీకు? లేకపోతే నీ యొక్క గుణగణములు మార్చుకోవాల్సిన పని ఏముంది? పరిస్థితులు మార్చుకోవాల్సిన పని ఏముంది? ఇదిగో పాల్, ఇదిగో ఈ రోజు నీ జీవితంలో ఇది జరుగుతుంది, ఈ నెలలో ఇది జరుగుతుంది, రేపు నెలలో అది జరుగుతుంది, మళ్ళీ నెలలో అది జరుగుతుంది, ఈ సంవత్సరంలో ఇది జరుగుతుంది అని చెప్పి దేవుడు ఒక పేపర్ మీద రాసించేసేస్తాడు అనుకోండి. పేపర్ని పట్టుకొని రోజు చూసుకుంటా కూర్చుంటా. దేవుని వైపుని చూస్తానా ఇంకా నేను? పొరపాటున ఆ ప్లాన్లో ఏదైనా ప్రాబ్లం అయిందనుకో, ఏం ప్లాన్ వేసావు నువ్వు అని అడుగుతా. అవునా కాదు? ఆలోచించండి. హల్లెలూయా. బట్ గాడ్ గివ్స్ 99%. ఏ ప్లాన్ కూడా దేవుడు చెప్పడు. ఆయన ప్రణాళిక నీకు విడుదల చేయడు. ఆ ప్రణాళిక ఎక్కడుందంటే ఇదిగో ఆ సమస్తములోనే ఉంది. ఎక్కడుంది అది? సమస్తములోనే. ఆమేన్. అవమానములున్నాయి, ఇరుకులున్నాయి, అడ్డంకులున్నాయి, ఆలస్యాలు ఉన్నాయి, మలుపులున్నాయి, ఒత్తిడులున్నాయి, యుద్ధములున్నాయి. హల్లెలూయా. ఆ మార్గములోనే, ఆ సమస్యములోనే దేవుని కృప ఉన్నది, దేవుని సహాయం ఉన్నది, దేవుని అద్భుతములున్నవి. ఆయన నీ చెయ్యి పట్టుకొని నడుపుతాడు. ఆయన నిన్ను నీడవలే కాపాడుకొని ఆయన గ్రద్ద రెక్కల మీద మోసుకొని వెళ్ళి నిన్ను నడిపించేటువంటి దేవుడు. ఆ సమస్తములోనే అది కూడా ఆయన పెట్టాడు. హల్లెలూయా. అట్ ద ఎండ్ కానీ చివరిలో సమస్తము సమకూడి, ఎలాగా సమకూడి. ఆమేన్. ఎలాగ సమకూడుతుంది? నువ్వు ఆయనను ఎప్పుడు కూడా ఆయనను బ్లేమ్ చేసుకుంటే సమకూడుతుందా? ఆయన పైన నిందలేస్తుంటే సమకూడుతుందా? ఆయనను నానా మాటలు అంటుంటే సమకూడుతుందా? ప్రార్థన సరిగా చేసుకోకుండా ఉంటే సమకూడుతుందా? దేవుని వాక్యము సరిగా చదవకుండా, దేవునితో గడపకుండా, దేవుని ఆరాధనకు రాకుండా ఉంటే సమకూడుతుందా?
లేకపోతే దేవుడు నాకు ఏమి చేశాడు, నా జీవితం అంతా అన్యాయం అయిపోయిందని దేవుని మీదనే నువ్వు నసుగుతూ ఉంటే సమకూడుతుందా? హల్లెలూయా. రావని చెప్పడం లేదండి బైబిల్, వస్తాయనే చెబుతుంది. లేక దేవుడు రావని అబద్ధం చెప్పడం లేదు. ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తున్నాడు, నీతో వస్తాయి, భయపడద్దు, నేనున్నాను. ఎందుకు విడిచిపెడతాను నిన్ను? ఎందుకు విడిచిపెడతాను? మన పరిస్థితి ఏంటంటే టైం అయిపోతుంది, ఆలస్యం అయిపోతుంది, పెళ్లి కావలేదు, లేకపోతే వయసు అయిపోతా ఉంది, లేకపోతే టైం అయిపోతుంది, ఇక్కడ జరుగుతుందో జరగదో, లేకపోతే ఉద్యోగం వస్తుందో రాదో, నెక్స్ట్ ఏంటో మన జీవితం, అన్ని పరిస్థితులు అన్నీ కూడా those things will bringing the pressure. ఒత్తిడిని తీసుకొని వస్తున్నాయి. ఆ ఒత్తిడి వల్లనే అనారోగ్యాలన్నీ, బీపీలు, షుగర్లు, హార్ట్ అటాకులు, కిడ్నీ ప్రాబ్లమ్స్, మెంటల్ ప్రెషర్ అన్నీ కూడా. లేకపోతే ఏం జరుగుతూ ఉన్నది? హల్లెలూయా. దేనివల్ల? వీటన్నింటి వల్ల. అందుకే దేవుడు నెమ్మది కావాలిగా. హల్లెలూయా. నీకంటే నీలో ప్రవహిస్తున్న రక్తానికి నెమ్మది కావాలి. హల్లెలూయా. నీలో ఉంటున్నటువంటి అనారోగ్యములు తొలగింపబడాలంటే నీకు నెమ్మది కావాలి. వాటి గురించి ఆలోచించకుండా నువ్వు ఎక్కడ నువ్వు బలమును పొందుకోగలవో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలోనే. ఒత్తిడులు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, శ్రమలు, సమస్యలు నీకు ఎదురైనప్పుడు నువ్వు చేయాల్సినటువంటి పని, ఎంత హీట్ ఎక్కువైతే, ఎంత వేడి ఎక్కువైతే, ఎంత సమస్యలు ఎక్కువైతే అంత ఎక్కువగా దేవుని స్తుతించు, దేవునితో గడుపు, దేవుని నామాన్ని హెచ్చించు, దేవునితో గడుపు. దేవుడే సమకూడి మేలు కలుగునట్లు జరిగించువాడు. హల్లెలూయా. ఎవరికి సమకూడి మేలు జరుగుతుంది? ఎల్లప్పుడూ స్తుతించేవానికి.